రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మళ్ళా అభివృద్ధి పురుడు పోసుకుంది 6 నెలలుగా. ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే శరణ్యమని నమ్మి ప్రజలు 164 స్థానాలు ఇచ్చి గౌరవించారు. వాళ్లకు కృతజ్ఞతగా ఈరోజు ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ జరుగుతున్న అభివృద్ధి తార్కాణం. రాయదుర్గం నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయడానికి 16,44,00,000 రూపాయలు మంజూరు చేశాం. 421 పనులను చేపట్టడం జరుగుతూ ఉంది. దీంట్లో కనేకల్లులోనే 93 పనులకు గాను 4,10,00,000 రూపాయలు మంజూరు చేశాం. ఇప్పటిదాకా 70 పనులు పూర్తయ్యాయి. 3,20,00,000 రూపాయలు ఖర్చు చేశాం. ఇంకా 23 పనులు మిగిలి ఉన్నాయి. 90 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నెలాఖరు లోపల ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేయడానికి ఎక్కడికక్కడ అధికారులు తగిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. అంటే మళ్ళా ప్రగతి పట్టాలకెక్కింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా సాగుతూ ఉన్నాయి. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో గోకులాలను నిర్మించాం. ఇప్పుడే ఒక గోకులం షెడ్డును మనం ప్రారంభం చేసుకొని వచ్చాం. ఇట్లాంటివి దాదాపు 300 పైచిలకు గోకులం షెడ్లు ఒక రాయదుర్గం నియోజకవర్గంలోనే నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటి వల్ల రైతులకు ఎంతగానో మేలు జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అభివృద్ధి పూర్తిగా అడుగంటిపోయింది. రైతు సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసినారు వాళ్ళు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో గ్రామాల్లో ఈరోజు మంచి అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ ప్రారంభమయ్యాయి. మరి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత అవసరం ఉండిందో ఈ జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు.